President of the Nirmal Association, please. సభాధ్యక్షులు, ఈ సమావేశానికి వచ్చినటువంటి అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, అడ్వకేట్స్ ఆఫ్ హైకోర్టు, నేను మా మీటింగ్లో మాట్లాడినా మరి అడ్వకేట్లకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం కావాలని అంటే అసలు అడ్వకేట్లకు సమస్యలు ఎక్కడన్నా ఉంటాయి అంటే అది జిల్లా కోర్టులో, మున్సిపల్ కోర్టులో అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లకే సమస్యలు ఉంటాయి. కానీ హైకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్లకు పోలీసు వాళ్ళతోటి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి కానీ ఆ గొడవలతోటి కానీ ఆ సమస్యలు అనేవి హైకోర్టులో ఉన్నటువంటి వాళ్ళకు ఉండవు. కాబట్టి మరి వాళ్ళకి సమస్యలు లేవు. ఒకటి. రెండు, మనకు సమస్యలు ఉన్నాయి. కానీ మనం అన్ని జిల్లాలను కలిస్తే ఆ హైకోర్టు అడ్వకేట్ల దాంట్లో సగంలో సగం అయితే లేవు. ఎక్కడ కూడా హైకోర్టు అడ్వకేట్స్కు ఎక్కడ ఉద్యమాలు చేసినట్టు కానీ బంధువులు చేసినట్టు కానీ ఏదో అది సీరియస్ ఇన్సిడెంట్ అయితే తప్ప జరుగుతలేవు. మరి ఎట్లా ఒక్కసారి హైకోర్టు వాళ్ళను మనము కలిసి ఏదన్నా వాళ్ళతో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఏదైనా ఉద్యమం చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది. అది ఈరోజు ఇక్కడ ఇనిషియేట్ కావడము చాలా సంతోషకరమైనటువంటి. బుల్లెట్ పాయింట్స్ అని చెప్తున్నారు. అప్లికేషన్లు ఇద్దాం, దరఖాస్తులు ఇద్దాం, మనం పిటిషన్లు ఇద్దాం. ఆశీర్వాదాలు ఇచ్చి పిల్లలు కావాలంటే ఆశీర్వాదాలు ఇస్తే పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టాలంటే సంసారం చెయ్యాల్సిందే. సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమం చేయాల్సిందే. బడ్జెట్ సమావేశాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు పెట్టమనడం కాదు, అడ్వకేట్ బిల్లు ప్రొటెక్షన్ బిల్లు పెట్టకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టడానికి వీలు లేదు అనేటటువంటి పరిస్థితిని కల్పించడానికి ఒకవేళ మనం ఉద్యమాన్ని నడిపిస్తే తప్ప. ఈరోజు తెలంగాణ లోపల తెలంగాణ సాధించినామంటే ఢిల్లీకి 2000 మంది అడ్వకేట్ని వెళ్ళాను మనం. తెలంగాణ ఉద్యమంలో మన అడ్వకేట్స్ అందరం భాగస్వాములమైనం. ఢిల్లీకి 2000 మంది వెళ్ళి ఢిల్లీ పార్లమెంటును ముట్టడించినటువంటి చరిత్ర ఈ తెలంగాణ న్యాయవాదులకు ఉంది. మరి తెలంగాణ కోసం మనం వెళ్ళినాం. ఆ తెలంగాణకి వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఆ తెలంగాణకి వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఆ తెలంగాణకి వీళ్ళు మంత్రులు అవుతున్నారు. మరి ఏ అడ్వకేట్స్ అయితే మనం అడుగుతున్నామో మనం అడిగేది ఒక ప్రొటెక్షన్ యాక్ట్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంటే చాలా సమస్యలు అడ్వకేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సింగిల్ ఎజెండా ఇది తీసుకున్నాం కాబట్టి దాన్ని డీవియేషన్ చేయకుండా ఇప్పుడు ఇమీడియట్గా నేను చెప్పింది ఒకటే బుల్లెట్ పాయింట్. మీరు అన్నారు, నేను చెప్పిన అదేమిటి అంటే బడ్జెట్ సమావేశాలు ఈ మన ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకుండా జరగడానికి వీల్లేదు. దాన్ని మనము అసెంబ్లీని దిగ్బంధం చేస్తామనేటటువంటి ఒక తీర్మానాన్ని తీసుకొని ఒకటే విషయం అందరు అడ్వకేట్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నో పార్టీ, ఓన్లీ వన్ పార్టీ, దట్ ఈస్ అడ్వకేట్స్ పార్టీ. థ్యాంక్ యూ.